వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు EB5 వీసా ఎక్స్పర్ట్ అయిన అడ్వకేట్ ఆదిత్య మల్లా గారు. సార్తో మాట్లాడదాం. ముఖ్యంగా గ్రీన్ కార్డ్స్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ మనకు ఉంటాయి, ఇన్ కేస్ అక్కడ అమెరికన్ సిటిజన్లా మారి ఎవరైతే వెళ్దాం ఇమిగ్రేట్ అవుదాం అనుకుంటారో వాళ్ళు ముఖ్యంగా ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి. నమస్కారం సార్. హలో అండి. సార్, గ్రీన్ కార్డ్ అంటే ఒక గ్రీన్ సిగ్నల్ ఎంత ఇంపార్టెంటో ముందుకెళ్ళడానికి డెఫినెట్లీ అమెరికాలో గ్రీన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే గ్రీన్ కార్డ్ నుంచి కొన్ని బెనిఫిట్స్ పిల్లలకి అయి ఉండొచ్చు, లేదంటే కుటుంబ సభ్యులకి అయి ఉండొచ్చు, ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్ ఉంటారో వాళ్ళకి అయి ఉండొచ్చు. ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి వాటిని కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్గా గ్రీన్ కార్డ్ ఈజ్ లైక్ ఏ గ్రీన్ సిగ్నల్. చాలా బాగా పోల్చారు మీరు, బాగా చెప్పారు. సో ఈ గ్రీన్ సిగ్నల్ మనకి లైఫ్లో ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. లేకపోతే ఏంటంటే రెడ్ సిగ్నల్ లాగా లేదా ఆరెంజ్ సిగ్నల్లో ఎలాగలాగా ఫాస్ట్గా మన ఇండియాలో ఉన్నట్టు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని కన్ఫ్యూజన్లో ఉంటాం అన్నమాట. సో గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే గ్రీన్ కార్డ్ వల్లే ఆ గ్రీన్ సిగ్నల్లో కంఫర్టబుల్గా లైఫ్ని లీడ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే యుఎస్లో ఉన్నారో అందరూ కూడా రెడ్ సిగ్నల్ లేకపోతే ఆరెంజ్ సిగ్నల్ అంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో కాషియస్గా ఉన్నారు. అంటే ఏమైంది ఏంటి మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇన్సెక్యూరిటీతో బతకాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. మరి ఇంత ఇన్సెక్యూరిటీలతో బతుకుతున్నా కూడా స్టిల్ ఈ పీపుల్ అందరూ కూడా యుఎస్ మైగ్రేట్ అవ్వాలని చూస్తున్నారు. సో యుఎస్ నేను డెఫినెట్గా మైగ్రేట్ అవ్వాలి, యుఎస్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా మార్గాలు ఉన్నాయి. బట్ వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ గోల్ ఏంటి, వాళ్ళు అక్కడ జస్ట్ ఎక్స్పోజర్ తెచ్చుకోవడానికి వెళ్తున్నారా, ఎడ్యుకేషన్కి వెళ్తున్నారా, జస్ట్ వర్క్ చేసుకొని వచ్చేయడానికి వెళ్తున్నారా, లేకపోతే వర్క్ వీసా మీద అలా గడిపేయడానికి వెళ్తున్నారా, లేదా అసలు వర్క్ వీసా కూడా వచ్చే సిచ్యువేషన్ నిజంగా ఉందా, వస్తే అది టెంపరీగా వస్తుందా, ఫర్దర్ గ్రీన్ కార్డు అప్లై చేస్తే గ్రీన్ కార్డ్ అసలు ఎప్పుడు వస్తుంది వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అనేది క్లియర్ కట్గా చాలా బాగా పీపుల్కి అవేర్నెస్ వస్తుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో డెఫినెట్గా వర్క్ వీసాస్ ఛాలెంజింగ్ అయిపోయినాయి. సో వర్క్ వీసాస్ వస్తాయో లేవో డౌట్ఫుల్గా ఉన్నాయి. సరే వర్క్ వీసా వచ్చినా గ్రీన్ కార్డ్ అసలు వస్తుందా రాదా, ఎప్పటికి వస్తుందో తెలియదు అన్న క్లియర్ కట్ అందరికీ అర్థమైపోయింది. సో 100 years పడుతుంది గ్రీన్ కార్డ్ రావడానికి. సో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. మరి మనకున్న సిచ్యువేషన్లో ఆ లైన్ని బైపాస్ చేయాలంటే EB5 వీసా ద్వారా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవటం బెస్ట్ సొల్యూషన్. అయితే గ్రీన్ కార్డులో కూడా చాలా రకాల గ్రీన్ కార్డులు ఉన్నాయి. సో గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి. సో మనకేంటంటే ఇన్ని మల్టిపుల్ టైప్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ ఉన్నా మనం ఆ అన్ని పరిధుల్లోకి మనం రాలేము. సో మనం అన్ని పరిధుల్లోకి మనం రాలేం కాబట్టి మనకి ఏ గ్రీన్ కార్డ్ ద్వారా మనం ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి. మరి EB2 EB3 కేటగిరీ ద్వారా ముందుకు వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద లైన్ ఉంది ఆల్రెడీ, వెయిటింగ్ అండ్ అక్యుములేటెడ్ లైన్. మరి ఆ లైన్ క్లియర్ అయిద్దా, ఎంతవరకు క్లియర్ అయ్యిద్ది, దాని ఒక పాలసీ చేంజెస్ ఏంటి, లా చేంజెస్ ఎప్పుడు వస్తాయి, లేకపోతే ఏదన్నా పొలిటికల్ సిచ్యువేషన్స్ పరంగా ఎవరన్నా ఆ మెజర్ని ముందుకు తీసుకెళ్ళి నిజంగా చేసే పరిస్థితి అసలు అక్కడ ఉందా, పొలిటికల్గా కూడా దాన్ని అసలు టచ్ చేస్తారా అనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది అందరికీ. మరి మనకి అసలు గ్రీన్ కార్డ్ వస్తే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనం వేరే వీడియోస్తో మాట్లాడినట్టు దీనికి ఏంటంటే ఎంప్లాయ్మెంట్స్, ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా ఈ కాకుండా చాలా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్, ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, ఫ్యామిలీ బెనిఫిట్స్. ఇలాంటి బెనిఫిట్స్ మనకు ఉంటే మనం అక్కడ యుఎస్లో సెటిల్ అయిపోయినట్టే కదా, స్టేబుల్గా ఉన్నట్టు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అటైన్ చేసినట్టు అనుకోవచ్చు. సో ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ పరంగా చూస్తే మనం ఎప్పుడైతే EB5 ద్వారా గ్రీన్ కార్డ్ మనకు వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వస్తుంది. అసలు గ్రీన్ కార్డ్ మనకు ఉంటే EB5 వీసా ద్వారా అయితే ఫాస్ట్గా వస్తుంది. అసలు గ్రీన్ కార్డ్ అనేది మనకు ఉంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటని మాట్లాడుకుందాం. గ్రీన్ కార్డ్ ఉన్నప్పుడు ఏంటంటే మన క్లాసిఫికేషన్ అంటే డొమెస్టిక్ స్టూడెంట్, ఫారిన్ స్టూడెంట్ క్లాసిఫికేషన్లో డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ ఫారిన్ స్టూడెంట్, డొమెస్టిక్ స్టూడెంట్ పరంగా మనం ఇందాక వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమైంది అంటే ఫీజులు తగ్గుతాయి, ట్యూషన్ ఫీజెస్. అలానే ప్రయారిటీ పరంగా బాగుంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే చాలా మంచి కాలేజెస్కి, మంచి యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకుంటున్నారు. అంటే టాప్ మోస్ట్ యూనివర్సిటీస్కి వెళ్తే మెరిటోరియస్గా మీరు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో చదివారు కాబట్టి మీ ఆపర్చునిటీస్ కూడా అలానే ఉంటాయి అనేది మనం మాట్లాడుకుంటున్నాం. సో మరి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్కి వెళ్ళాలంటే ఒకటి
మీకు చాలా మెరిట్ బేస్ మీద అయినా మీకు అడ్మిషన్ రావాలి. లేకపోతే ఎంత మెరిట్గా ఉన్నా కూడా అక్కడ అడ్మిషన్స్ అవైలబిలిటీ ఉండాలి. అవైలబిలిటీ అనేది మళ్ళీ అగైన్ ఇన్ స్టేట్గా క్వాలిఫై అయితే ఒక రకంగా ఉంటుంది, లేకపోతే మనం ఫారినర్గా క్వాలిఫై అయితే ఒక రకంగా. అంటే డొమెస్టిక్కి ఫారిన్కి అడ్మిషన్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ తేడా ఉంటుంది ఎక్కడైనా సరే. ఎక్కువ అడ్మిషన్స్ ఉన్నప్పుడు ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఛాన్సెస్ ఆర్ మోర్, సిమిలర్ టు వాట్ ఇట్ ఈస్ విత్ లైక్ లెట్స్ సే H1B వీసా చూసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, వీసా ఎన్ని ఉన్నాయో అంతకంటే 10 మంది అప్లై చేస్తున్నారు, అందుకని వీసా వస్తుందో లేదో వర్క్ వీసా అని డౌట్ఫుల్గా ఉంది. సిమిలర్లీ ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ ద్వారా క్వాలిఫై అయ్యారో మంచి యూనివర్సిటీలో పడే అవకాశం ఉంటుంది. సైమల్టేనియస్లీ మంచి యూనివర్సిటీలో చదువుతంతో పాటు మీకు ట్యూషన్ ఫీజు తగ్గుద్ది. సో ఫారెన్ నేషనల్కి అయితే ఎక్కువ ట్యూషన్ ఫీ కట్టాల్సి వస్తుంది. అంటే లైక్ ఏంటంటే మామూలు ఇన్స్టేట్ ట్యూషన్ ఫీ కట్టే వాళ్ళకి ఏదైతే కడుతున్నారో దానికంటే 3 to 5 times ఎక్కువ ఉండొచ్చు. సో దానికి కూడా ఏంటంటే మనకి యూఎస్లో ఫెడరల్ లాస్ ఉంటాయి, స్టేట్ లాస్ ఉంటాయి. స్టేట్లో మళ్ళీ ఏంటంటే మనకి పబ్లిక్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీస్, డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి, కమ్యూనిటీ కాలేజెస్ కూడా ఉంటాయి. ఆబ్వియస్లీ మన యూనివర్సిటీస్కి వెళ్తారు కాబట్టి పెద్ద యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు ట్యూషన్ ఫీ పరంగా డిడక్షన్స్ ఉంటాయి, అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని ఇన్స్టెట్ క్వాలిఫై అయినప్పుడు. అది మేజర్ అడ్వాంటేజ్. సైమల్టేనియస్లీ ఇండస్ట్రీకి ఎక్స్పోజ్ అయిపోతాం. మనం చదువుకుంటా స్టూడెంట్ వీసాల మీద ఉన్నప్పుడు ఫారెన్ స్టూడెంట్గా అయితే మనం ఆఫ్ క్యాంపస్ వర్క్ చేయడానికి లేదు. ఇప్పుడు దాని మీదే కదా ఈ తిప్పలన్నీ వస్తున్నాయి. అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాస్ ఎన్ఫోర్స్మెంట్ పరంగా ఎవరైతే ఇల్లీగల్గా పార్ట్ టైమ్స్ చేస్తున్నారో వాళ్ళు, అలానే ఇల్లీగల్ మెథడ్స్లో డిపెండెంట్ వీసా మీద ఏదో ఒక పిచ్చి జాబ్స్ లైక్ ఏంటంటే నానీ జాబ్ అనుకోండి, లేకపోతే హోటల్స్లో పనిచేయడం, గ్రాసరీ స్టోర్లో పనిచేయడం, హ్యూమన్ ట్రాఫికింగ్లో తెలియక ఇరుక్కుపోవటం, లేదా ఏదైనా కొరియర్స్ పార్సెల్స్ తెచ్చిపెట్టమంటే ఎక్కువ డబ్బులకి తెచ్చిపెట్టి దాంట్లో ఇరుక్కుపోవటం, ప్రాస్టిట్యూషన్ లాంటిలో, డ్రగ్స్ వాటిల్లో ఇరుక్కుపోవటం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో మరి ఇవన్నీ ఎరాడికేట్ అవ్వాలి అంటే వాళ్ళకి ఇమిగ్రేషన్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళకి ఏంటి అడ్వాంటేజ్, వాళ్ళు సైమల్టేనియస్గా ఇండస్ట్రీకి ఎక్స్పోజ్ అవ్వచ్చు, ఎవరు ఆపటానికి లేదు. ఇక్కడ ఇండియాలో మనం ఏంటంటే చదువుకుంటా ఉద్యోగం చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ వే అక్కడ కూడా గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి చదువుకుంటా ఉద్యోగం చేసుకోవచ్చు. అయితే ఆ పరిస్థితి EB-5 ద్వారా మనకి ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వచ్చింది కాబట్టి చాలా ఫాస్ట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వస్తుంది కాబట్టి EB-5 వీసా ద్వారా ఆ ఎడ్యుకేషనల్ బెనిఫిట్ అనేది మనకి ఫుల్ఫిల్ అవుతుంది. వాళ్ళ డిపెండెంట్గా వెళ్ళిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేమ్ ఉంటుంది డెఫినెట్గా. సో ఏంటంటే ఎంటైర్ ఫ్యామిలీ మొత్తానికి ఆ అడ్వాంటేజ్ వస్తుంది. సో ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ ఎప్పుడైతే వస్తున్నాయో ఎడ్యుకేషనల్ పరంగా ఫుల్ఫిల్ అవుతుంది వాళ్ళకి. సో ఫస్ట్ లేయర్ ఏదైతే అసలు మైగ్రేషన్కి, సెటిల్మెంట్కి యూజువల్గా ఎవరైనా వెళ్ళే స్టడీ గురించి కాబట్టి ఆ స్టడీ పరంగా వాళ్ళకి వచ్చే ఛాలెంజెస్ ఏంటో మనం చెప్పుకోవటం జరిగింది. ప్లస్ ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రీన్ కార్డ్ వస్తే వాళ్ళు ఎడ్యుకేషన్ మీద వాళ్ళ పిల్లల్ని చదివియాలన్నా, లేకపోతే వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలన్నా, అప్గ్రేడ్ చేసుకోవాలన్నా వాళ్ళకి ఈ అడ్వాంటేజెస్ అంటే ట్యూషన్ ఫీ పరంగా డైరెక్ట్గా ఇండస్ట్రీ ఎక్స్పోజ్ అయ్యి ఇండస్ట్రీలో వర్క్ చేయడం పరంగా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పు. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ కూడా ఉంది. ఈ EB-5 ద్వారా గ్రీన్ కార్డ్ త్వరగా వస్తుంది కాబట్టి. సో ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అనేది మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటి, ఎంటైర్ ఫ్యామిలీకి కూడా ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి డెఫినెట్గా, అందరు ఫ్యామిలీ మొత్తానికి ఉంటాయి. అయితే ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ముందు గ్రీన్ కార్డు వచ్చే కంటే ముందు ఫస్ట్ ఈ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఎలా ముందు పొందొచ్చు, తర్వాత గ్రీన్ కార్డ్ వస్తే ఎలాగైనా మనకి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ వచ్చేస్తాయి. బట్ EB-5 వీసాలో గ్రీన్ కార్డ్ వచ్చే టైం డ్యూరేషన్ కంటే ముందు కూడా మనకి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఇన్ డెప్త్లో చెప్పుకుందాం. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. తప్పకుండా EB-5 యొక్క గ్రీన్ కార్డ్ ఇంపార్టెన్స్ మీకు అర్థమయ్యే ఉంటుందండి. అయితే దీనికి సంబంధించి ప్రొసీజర్ అండ్ డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.